ప్రియ దైవ జనాంగమ, ఈ రోజున ఈ వాక్యం పంపడం ఆలస్యమైనందుకు దయచేసి క్షమించండి. ఈ ప్రయాణం ఎక్కువగా అలసిపోతూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ప్రపంచానికి చెప్పాలని ఆశ. అయితే ఏ విధంగా చెప్పాలి, ఎలా అనే ప్రశ్న కూడా నాకుంది. గతంలో 10 రోజుల క్రిందట నా పన్ను పదునై నాలుకకు గుచ్చుకుంది. అది బాగా నొప్పి పెడుతూ ఉంది. అది ఇంకా మానడం లేదు. దయచేసి మీ అందరి ప్రార్థనలు నాకు అవసరమండి. ప్రార్థించండి. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఈ సత్యవాక్యాన్ని ప్రపంచానికి తెలియచెప్పేటట్టు చాలామంది ఈ వాక్యాలను అచ్చువేయమని అడుగుతారు. నాకంత స్తోమత లేదు. నా స్తోమత అంతా దేవుని వాక్యం ఒక్కటే ప్రజలకు చెప్పాలి అని. చాలామంది చాలా వాగ్దానాలు చేశారు, కానీ వారెవరూ తీర్చలేదు. అది ప్రభు చిత్తం కాదని నెమ్మదిగుండిపోయాను. ఎవరినైనా చేపెట్టి అడగడం అనేది నాకెంతవరకు తెలియదు. ఎవరైనా ప్రేరేపించి సహాయం చేస్తే తప్ప ఇంకా నేను వచ్చి అడగలేను. అయితే నా భారం ఈ సత్యాలను ప్రపంచానికి చెప్పాలి అనే గొప్ప ఉద్దేశం, గొప్ప ఆశ ఉంది. పబ్లిక్ మీటింగుల ద్వారా లేక చర్చెస్లో పునలుగా ఈ విధంగా దానికి కావలసిన యంత్రాంగం కూడా అవసరం. ఎలా ఈ ప్రశ్నలతోనే ఉండిపోయాను. అయినా దేవుడు ఏదో ఒక్క రోజున ఈ కోరిక తీరుస్తాడని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచనాలలో, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదరమని నరునికి ఆజ్ఞాపించాను. ప్రియులారా, దేవుడు తోటలో అన్ని వృక్ష ఫలములను చూపెట్టి, ఈ తోటలో ఉన్న ఫలములన్నీ కూడా నువ్వు తినచ్చు, నిరభ్యంతరంగా తినచ్చు. అయితే ఈ మంచి చెడుల తెలివినిచ్చే ఫలమును తినకూడదు. తరువాత అది తినుదినమున చనిపోతావు. ఈ విషయాలు చెప్పాడు. నిరభ్యంతరము, అభ్యంతరము, మరణిస్తావు, తినకూడదు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. పైన వాక్యాలలో కాపు కాయాలి, సేద్యం చేయాలని చెప్పాడు. ఈ కింది వచనాలలో అభ్యంతరము లేకుండా తినవచ్చును, నిరభ్యంతరముగా. అయితే ఈ పండు తినకూడదు, అభ్యంతరం. తినుదినమున చస్తావు. దైవచనాంగమా, తన పోలికలో తన స్వరూపంలో చేసి ఆ మనిషినితో ఇది తింటే చనిపోతావని చెప్పాడు. అటువంటి వృక్షాన్ని ఏదేనో ప్రాంతంలో ఉన్న ఆ తోటలో ఎందుకు దేవుడు పెట్టాలి? మిగిలిన చెట్లతో పాటు ఆ చెట్టును కూడా ఎందుకు ఉంచాలి అనేది మనకు ప్రాముఖ్యమైన ప్రశ్న. దీని గతంలో మీకు చెప్పాను. అయితే తిరిగి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, గమనించాలి. చెట్లన్నిటితో పాటు ఈ చెట్టును కూడా దేవుడు ఉంచాడు. ప్రభుల వారు నిజంగా అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమును మనం పరిశీలించలేము కూడా. ఎందుకు ఈ రీతిగా చేశాడు అనే ఆలోచన మనకు అవసరం. దేవుని ప్రశ్నించగలిగిన ఆ సామర్థ్యత మనకు లేదు. దేవుడు ఈ విశ్వమునంతా కూడా సృష్టించాడు. ఆయన ఈ ప్రకృతి చక్రమును తన ఇష్టానుసారంగా నడిపిస్తున్నవాడు. ఆయన లేకుండా ఇది కూడా పని చేయదు, లేదు కూడాను. అంత గొప్ప దేవుణ్ణి అణువంతైనా కానీ మనం ఎలాగ ప్రశ్నించాలి? కాకపోతే ప్రభువా నాకు తెలియచెప్పమని అడగాలి. అంతవరకే. దేవుని ప్రశ్నించే ఆ అధికారం మనకు లేదు. అయితే దేవుని శోధించి ప్రశ్నించే పనులు సాతానుడు ఎప్పుడూ చేస్తూ ఉంటాడు.
వాడు ఒకప్పుడు శోధించాడు, ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నల మూలముగానే ప్రపంచంలో వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. వాదోపవాదాల మూలముగానే ప్రపంచంలో రకరకాల బోధలు తయారయ్యాయి. రకరకాల బోధల మూలముగానే రకరకాల సంఘాలు కూడా తయారయ్యాయి. వీటిలో నిజమైన సంఘం ఏది అనే ప్రశ్న, నిజమైన బోధకుడు ఏడి అనే ప్రశ్న, ఎవరు పరలోకానికి వెళ్తారు అనే ప్రశ్న, ఏది సత్యము ఏది అసత్యము అనే ప్రశ్న, ఇవన్నీ ఎవరు ప్రారంభించారో తెలుసా? సాతానుడు తల్లి. సాతానుడు, నా ప్రియమైన తండ్రి, తమ్ముడు సాతానుడు. ప్రశ్న సాతానుడితో ప్రారంభమవుతుంది, శోధన కూడా వాడితోనే. అయితే ప్రభుల వారు అభ్యంతరము నిరభ్యంతరం అని చెప్పాడు. నీవు నిరభ్యంతరముగా చేయవలసిన కార్యాలు, తినవలసిన పదార్థాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. నిరభ్యంతరముగా నీ శరీరమునకు హాని కలిగించని ప్రతి పదార్థాన్ని నువ్వు భుజించవచ్చు. ప్రియులారా, నీ ప్రాణానికి ఆయాసం కలిగించని ప్రతి పదార్థాన్ని కూడా నీవు భుజించవచ్చు. అయితే నిరభ్యంతరంగా ఈ పనులు చేయొచ్చు. అవిటి నీ ప్రాణానికి ఆయాసం కలిగించేటివి, నీ శరీరానికి కీడు కలిగించేది ఏది కూడా నువ్వు తినకూడదు. రెండవది, నువ్వు నిరభ్యంతరముగా దేవుని గూర్చి ప్రకటించవచ్చు, ప్రార్థించవచ్చు. ప్రపంచంలో ప్రజలందరూ మార్పు చెందాలని ఉపవసించవచ్చు, పేదలకు సహాయం చేయొచ్చు, సువార్త పరిచర్యకు ఆర్థిక సహాయం చేయొచ్చు, దేవుని సేవకులకు అండగా నిలబడి వారిని ప్రోత్సహించవచ్చు, బలపరచవచ్చు. నీ సొంత సంఘ కాపురులనే నువ్వు బలపరచాలి. నీ సహాయం వారికే ఇవ్వాలి, అది ధర్మం. నీ సహాయం ప్రక్క వాళ్ళకి ఇవ్వకూడదు. ఒక ఇంటి యజమాని తన ఇంటి ముందు ఒక జామ చెట్టు నాటుకున్నాడు. ఆ జామ చెట్టు పెరిగి పెద్దదై కాపు కాస్తూ ఉంది. పక్కింటి వాడికి అది సొంతం కాదు కదా, నాటిన ఇంటి యజమానికి. ఈరోజు చాలామంది విశ్వాసులు పక్కింటోడికి సహాయపడుతున్నారు, సొంత ఇంటికి సహాయపడడం లేదు. నిజమైన విశ్వాసమైతే నీ సొంత కాపరిని, నీకు సొంత కాపరికి ఇచ్చిన పరిచర్యని నీవు బలపరచు. ఒకవేళ నీకు అదనంగా ఉంటే, ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మీ సేవకుని అనుమతితో సహాయం చేయి. ఇతడు చేసేది మంచి పరిచర్య అని తెలిస్తే అతనికి సహాయం చేయి. అంతేకాని భూములు కొని మేడలు కట్టి కార్లలో తిరిగి అసలు దేవుళ్ళలాగా మారిన వారు కొంతమంది ఉన్నారు, వాళ్లకు సహాయం చేయొద్దు. అది ప్రయోజనం లేని సహాయం అయిపోతుంది. ప్రియులారా, గమనించాలి. రెండవది, అభ్యంతరం ఉంది. ఇది మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం అన్నాడు. మంచిది చెడేది. దేవునితో ఉండడం మంచి, దేవుని మాట వినడం మంచిది. సాతాను మాట వినడం చెడు, సాతానుతో ఉండడం చెడు. దేవునికి అవకాశం ఇవ్వడం మంచిది, సాతానుకు అవకాశం ఇవ్వడం చెడు. ఈ రోజున ఏదెనులో ఉన్న హవ్వమ్మ సరునితో ఉండటానికి, సాతానుతో మాట్లాడటానికి, సాతాను మాటలు లోబడటకు అవకాశం ఇచ్చేది. అది చెడు. ఆ చెడు ఎంతవరకు తీసుకెళ్ళేదంటే తనకున్న మహిమ పోయేది, దేవునితో సహవాసం పోయేది, శాపగ్రస్తులైపోయి అక్కడి నుండి శాపగ్రస్తమైన భూమిలోకి వెళ్ళారు. ఆమె శపించబడ్డది, ఆమె భర్త శపించబడ్డది. ఆ శాపము పాపము ఈ రోజు వరకు ప్రపంచాన్ని ఆవరించి పీడిస్తూనే ఉంది. నీవు కూడా మంచిది చెడుది వివేకించాలి. నీవు దేవుని మాట వింటున్నావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? దేవునికి లోబడుతూ ఉన్నావా? మంచిది నాయన, అమ్మా మంచిది. ఒకవేళ సాతానుడితో సహవాసం చేసి వాని మాటలు వింటూ వాని మాట ప్రకారంగా జీవిస్తే చెడ్డది. లోకంలో చెడిపోతావు. ఎందరో పాడైపోయారు, ఎందరో పాడైపోతున్నారు, ఎందరో గొప్ప గొప్పవారు పతనమైపోయారు.
ఆఖరికి చనిపోయిన తరువాత ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోతుంది. ఇంత నష్టం మనకు అవసరమా? ఈ మంచి చెడుల తెలివినిచ్చు ఈ వృక్షం సాతానుకు సాదృశ్యం. అదే తోటలో జీవవృక్ష ఫలపు చెట్టు ఉంది. అది యేసు ప్రభుల వారికి సాదృశ్యం. అది తింటే నిరంతరము జీవిస్తామని చెప్పారు. ఈ రోజుల యేసు ప్రభు మాట విని నిరంతరం జీవించాలి అనే ఆలోచన కంటే సాతానుడి మాట విని సుఖపడాలి, అనుభవించాలి అనుకుంటున్నారు. అయితే అదంతా కూడా దేవుని దృష్టిలో దిగంబరత్వం, దేవుని దృష్టిలో శాపగ్రస్తం, దేవుని దృష్టిలో ఏదేనుకు దూరం. ఏదేను అంటే సుఖం, సుఖానికి దూరం అయిపోతావు, అంటే పరలోకానికి దూరం అయిపోతావు. ఈ పనికిరానటువంటి సాతానుడి యొక్క మాటల్ని వినకూడదు. దైవ జనాంగమా, మంచి చెడుల తెలివినిచ్చే ఆ వృక్షాన్ని తింటే, ఫలములు తింటే చనిపోతావు అన్నారు. చావు ఎంత భయంకరమైనదో చూడు. మన కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే కుటుంబం అంతా ఎంత అతలాకుతలమైపోతాం. మనం ఆత్మీయంగా చనిపోతే పరలోకం కూడా అంతే బాధపడుతుంది. నా యేసయ్య బాధపడిపోతాడు. పరలోకంలో దూతలందరూ బాధపడతారు. అవునా, ఆత్మీయంగా చెడిపోయిన వారిని గురించి పరలోకం బాధపడుతుందా అని మీరు అడగచ్చు. నిజంగా చాలా దుఃఖపడుతుంది. ఒకసారి లూకా 15:7 10 చూడండి. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తుంది, పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారని ఉంది కదా. ఒక వ్యక్తి పాపిగా మారిపోతే పరలోకం ఎందుకు దుఃఖపడదు? పరలోకంలో ఉన్నవారు ఎందుకు దుఃఖపడరు? ఈ భూమి మీద నువ్వు చేసే ప్రతి తప్పిదాన్ని బట్టి ఆ కృపగల దేవుడు ఏడుస్తున్నాడు తమ్ముడు. ఆ దూతలు దుఃఖపడుతున్నారు తమ్ముడు. ఎఫెసీ 4:30 చదువుకుంటే ఆత్మను అర్పకండి, ఆత్మని దుఃఖపరచకండి అని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా ఎంతోమంది దేవుని దుఃఖపరిచే వ్యక్తులుగా ఉన్నారు. ఈరోజు నీవు దేవుని దృష్టిలో నిరభ్యంతరముగా భక్తికి సంబంధించిన విషయాలు, శరీరానికి ప్రాణానికి హాని కలిగించని ప్రక్రియలు, పదార్థాలు భుజించు. అయితే సాతానుడి మాటలు వినద్దు, అవి అభ్యంతరం. వాని ఆలోచనలోకి వెళ్ళద్దు. అవి చేస్తే చనిపోతామని ప్రభువు చెప్పాడు. ఆ రీతిగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, మీ సంఘంలో జరగకూడదని ప్రభు నామాన ప్రార్థన చేస్తూ ముగించుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.